తెలంగాణ రాష్ట్రంలో ఈ 8 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన ఏ రకంగా కొనసాగుతుందనే దాని మీదనే ఏ రాష్ట్రంలోనైనా సరే ప్రజలు మొదలు ఏం కోరుకుంటారంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉండొద్దు. సామాన్య మానవుడు కానివ్వండి లేదా బిజినెస్ పరంగా అంటే రియల్ ఎస్టేట్ కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, రకరకాల బిజినెస్ పరంగా కానివ్వండి, ఒక వ్యాపారస్తులు కానివ్వండి లేదా సామాన్య మానవులు ఏం కోరుకుంటారంటే ఒక రాష్ట్రం అంటూ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలు బలవంతుడు వచ్చి బలహీనుడి మీద దౌర్జన్యం చేసే పరిస్థితి ఉండకూడదు అనేది ప్రధానంగా కోరుకుంటారు. సరే ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా సరే పోలీసులు లేని వ్యవస్థ నడవదు. పోలీసులు లేని వ్యవస్థ అంటే మన పోలీసులను విమర్శించడం కాదు. అసలు పోలీసు లేకపోతే శాంతి భద్రతలు సరిగా ఉన్నాయి. ఈరోజు తెలంగాణ పోలీసు శాంతి భద్రతలో ఎక్కడ కూడా లోపాలు ఉన్నాయి. శాంతి భద్రతలో ఏదో పోలీసులు రాక్షసులు అని కాంగ్రెస్ పార్టీ అంటలేదు. కానీ ప్రతి రంగంలో ప్రతి దాంట్లో ఒక చెడ్డవాడు ఎట్లుంటాడో పోలీసు వ్యవస్థలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరు చెడ్డ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు ఒక బిజినెస్ లోనో లేకపోతే ఇంకే రకంగా ఒక చెడ్డవాడు ఉంటే ఆస్తి పరంగానో డబ్బుల పరంగానో నష్టం కలుగుతుంది. వాళ్ళు పోలీసును ఆశ్రయిస్తే పోలీసుల రక్షణతోటి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. కానీ ఇక్కడ కొంతమంది పోలీసు అధికారులే రాక్షసులుగా ఉంటే ఇప్పుడు ఈ ప్రజలు ఎవరి దగ్గరికి వెళ్ళాలప్పుడు చట్టమే కదా. సామాన్య మానవుడు కానీ లేదా ఎవరైనా సరే కాపాడేది పోలీసే. ఒక లీడర్ని కాపాడాలన్నా పోలీసే, ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఇంకెవరు కానీ భద్రత విషయంలో పోలీసే కాపాడేది, వాళ్ళ అనుమానం లేదు. కానీ మా దాంట్లో లీడర్లా మా సూర్యుడు ఎవరో మేము ఉండగలం అనుకో నష్టం లేదు. ఎందుకంటే మనం కంట్రోల్ చేసేది ఎవరు? పోలీసులే. పోలీసులే కొందరు ఉండగలేదు. అది ప్రశ్న. ఇప్పుడు రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత సరే మొదటి సంవత్సరం వదిలేసినాము, రెండో సంవత్సరం వదిలేసినాము, మూడో సంవత్సరం అయిపోయింది. మేము చూస్తున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించిన తర్వాత, ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష అవకాశాలు ఇచ్చిన తర్వాత ఏదన్నా ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని అంటే విచ్చలవిడిగా అన్ని జిల్లాలలో పోలీసులు ఎలాంటి ఉత్సాహం చూపించారంటే కాంగ్రెస్ పార్టీ అనేక జిల్లాలలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఎంత దారుణం అంటే ఏదైనా ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయాలనంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడం. తప్పని పరిస్థితుల్లో మేమందరం కూడా ప్రజా పోరాటం చేయాల్సి వస్తే ఆ సమయంలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు బనాయించడం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఖమ్మము ఇన్సిడెంట్స్ మనము ఈ మధ్య నేను 2018 ఎన్నికల తర్వాత నేను గ్రహించింది ఏంటంటే ఖమ్మం జిల్లాలో సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు అందరి మీద కూడా ఒక పీడీ యాక్ట్ చేయాలంటే మినిమం 20 కేసులు ఉండాలి. పోలీసు ఏం చేస్తుందంటే
మామూలు కేసులను కూడా ఏదో రకంగా బనాయించి 20 కేసులు చేసేందుకు పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెడుతున్నారు. ఇది ప్రాక్టికల్గా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అన్ని జిల్లాలో నాయకులు ఎటు చూసినా కూడా ఇప్పుడు ఖమ్మంలో 3 ఏళ్లుగా అసలు బీజేపీ కార్యకర్త నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చిన తర్వాత, ఈ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ అనగదొక్కుతూ ఒక్కొక్కరి మీద 10 కేసులు, 15 కేసులు, 20 కేసులు పెడుతూ, కొందరి మీద పీడీ యాక్ట్లు పెట్టుకుంటూ ఇట్లా ఒక భయాందోళనకు, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భయపడే విధంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు బనాయించడం, మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, శారీరకంగా ఇబ్బంది పెట్టడం, మెంటల్ టార్చర్ పెట్టడం అన్ని జిల్లాల్లో కొంత ఈ కొందరిని అంటున్నారు. కొందరు థర్డ్ క్లాస్ ఆఫీసర్ని ఉపయోగించి, పోలీస్ ఆఫీసర్, కొందరు థర్డ్ క్లాస్ పోలీస్ ఆఫీసర్లను ఉపయోగించి అన్ని జిల్లాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అసలు మొదటిసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంఘటనలు జరిగినాక కూడా మీడియాలలో కూడా ఎక్కడ కూడా రాలేని పరిస్థితి. అంటే తెలంగాణ మీడియా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కూడా కావచ్చు, మీడియా కూడా ఈ ప్రభుత్వానికి భయపడే ఒక పరిస్థితి మొదటి ప్రభుత్వానికి తెలిసేదే మీడియా. అలాంటి మీడియాని కూడా తొక్కేసింది ఒక 4 ఏళ్ళు. ఏం జరిగిందో తెలియదు కానీ మీడియాలో అన్ని ఛానల్స్లో కానీ అన్నింటిలో కానీ ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతున్న దానిని ఈ ప్రభుత్వం ఆగడాలను తట్టుకోలేక కొంత బిజినెస్ పర్సన్స్ కానీ నాయకులు ఎవరైనా కానీ అవన్నీ కూడా ఈరోజు స్వేచ్ఛగా, ధైర్యంగా ఈరోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా స్వేచ్ఛగా రాస్తున్నారు. చాలా సంతోషం, ఇది అవసరం. కాబట్టి ఇప్పుడు గత 3 ఏళ్ళ ఈ 18 ఎన్నికల తర్వాత ఖమ్మంలో మా 3 నాయకులను పీడియాక్లు పెట్టి కేసులు పెట్టి, అంటే ఎగ్జాంపుల్గా చెప్తారు కాంగ్రెస్ నాయకులు ఖమ్మంలో నిన్న బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. సరే, నేను ఇప్పుడు బీజేపీ నాయకులు ఆ బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకునేదానికి ప్రధానంగా పువ్వాడ అజయ్ మంత్రి కారణం అని ఒక వాంగ్మూల్యం ఇచ్చింది. వాంగ్మూల్యం సిస్టమ్ చూడండి, జనరల్గా లా చట్టం కానీ న్యాయం కానీ ఇది ఒక సిస్టమ్ ఉంది. రాజ్యాంగం, అంబేద్కర్ చట్టంలో వచ్చినటువంటి రాజ్యాంగంలో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు హాస్పిటల్లో చనిపోతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క వాంగ్మూల్యం తీసుకోవాలని రూల్ ఉంది. కానీ దాంట్లో ఎవరు ఉండాలి? ఆ వాంగ్మూల్యంలో ఎంఆర్ఓ ఉండాలి, ఒక ఆర్డీఓ ఉండాలి, తర్వాత లోకల్ సిఐ ఆర్ సిఐ, ఎస్ఐ, డిఎస్పి ఈ ర్యాంక్ ఉండాలట. అదే కాకుండా ఒక జ్యుడిషియల్ సంబంధించిన వ్యక్తి కూడా అక్కడ ఉండాలి. దురదృష్టం ఏదంటే పాపం నిన్న కార్యకర్త చనిపోతూ వాంగ్మూల్యం తీసుకుని అధికారులు లేకపోవడం, దానికి కారణం ఎవరు? ఈ యొక్క ఆ జిల్లా మంత్రి. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీడియా ద్వారా, ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు ఇంత పెద్ద సంఘటన జరిగింది, ఇంత సంఘటన జరిగిన తర్వాత మీ స్పందన ఎందుకు రాలేకపోతుంది? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.